పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించిన డబ్బులు చేతులు మారిన మనీ లాండరింగ్ కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా కెనడాలోని కొన్ని కాలేజీలు, భారత సంస్థల పాత్రపై విచారణ చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 2022 జనవరి 19న గుజరాత్కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆధారంగా తీసుకొని ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్ పటేల్తో పాటు మరికొందరిపైన మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. నిందితులు మానవులను అక్రమంగా తరలించే హ్యూమన్ ట్రాఫికింగ్ సంస్థలతో కలిసి కుట్ర పన్ని భారత ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని దేశ సరిహద్దులు దాటిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అలాంటి వారిని కెనడా మీదుగా అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని, విదేశాలలో స్థిరపడాలని కోరుకునే భారతీయులను ట్రాప్ చేస్తున్నట్లుగా తమ దర్యాప్తులో కనుగొన్నామన్నారు. ఈ వ్యవహారంలో ఒక్కో వ్యక్తి నుంచి సుమారు 55 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కానీ విద్యార్థి వీసాపై కెనడాకు వెళ్లాలన్న వారు అక్కడి విశ్వవిద్యాలయాలలో చేరట్లేదన్నారు. దీంతో కాలేజీలు వారి నుంచి తీసుకున్న అడ్మిషన్ ఫీజును తిరిగి ఆయా వ్యక్తుల ఖాతాలలో జమ చేసేవారని తెలిపారు. అలా వెళ్లిన వారు చట్టవిరుద్ధంగా కెనడా, యుఎస్ సరిహద్దును దాడుతున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ కేసులో ముంబై, నాగ్పూర్, గాంధీనగర్ వంటి 8 ప్రదేశాలలో సోదాలు చేపడుతున్నట్లుగా ఏజెన్సీ తెలిపింది. విదేశాలలోని యూనివర్సిటీలో భారతీయులకు ప్రవేశం ఇప్పించడానికి ముంబై, నాగ్పూర్ ఉన్న 2 సంస్థల పనిచేస్తున్నట్లుగా గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. వీరు ఏటా దేశంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 35,000 మంది విద్యార్థులను దేశం దాటిస్తున్నారని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.